ప్రశ్నించే పవన్ కళ్యాణ్‌ని వీళ్ళు తిట్టారంటే మీరు నమ్మగలరా? చిన్నప్పుడే వీళ్ళు 1, 2 సార్లు కొన్ని దెబ్బలు కూడా కొట్టారంటే మీకు ఆశ్చర్యంగా ఉందగా? పవన్ కళ్యాణ్‌కే కాదండి ఎవరికైనా ఆ స్థితి ఉంటుంది. ఎందుకంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. అంటే మనకు గురువులు మనకి చిన్నప్పటి నుంచి విద్యా బుద్ధులు నేర్పి మన క్యారెక్టర్ బిల్డింగ్‌లో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించే టీచర్లు. పవన్ కళ్యాణ్ కూడా అందుకు అతీతమేం కాదు. పెద్ద చురుకైన విద్యార్థి, చదువుకున్న విద్యార్థి కూడా కాదు. చదువులో చాలా స్పీడు అలాంటి అనుకోవడం కూడా లేదు. ఆయన ఒక్కసారి ఒక అద్భుతమైన సన్నివేశం ఈ సందర్భంలో మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన చదువుకున్న టీచర్లు దగ్గర వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరికీ సన్మానం చేస్తే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఒకసారి మీరు రీకాల్ చేసుకోండి, కుదిరితే చూడండి. ఆ టీచర్లంతా కూడా కళ్యాణ్ బాబు ఇలాగా చాలా చాలా సింపుల్‌గా ఉండేవాడు. లేదా చాలా మాట్లాడకుండా ఉండేవాడు. ఇలాగ ఉండేవాడు. అలాంటివి చెప్తుంటే ఆయన పొంగిపోయాడు. మాకు ఇంతటి అద్భుతమైన టీచర్ దొరికాడు. ఒక నాయకుడు నిజాయితీ గల శిష్యుడు మాకు. మాకు నాయకుడు కాదు. టీచర్‌కి నాయకుడు ఎందుకవుతాడు? ఈయన శిష్యుడు, స్టూడెంట్ అని చెప్పి వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు పవన్ కళ్యాణ్ గురించి అంటే ఆయన సంస్కారం గురించి చెప్పడమే ఈరోజు ఈ యొక్క వీడియో యొక్క ఈ స్టోరీ యొక్క ఆంతర్యం అనమాట. పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో చూస్తే టీచర్లందరినీ కూడా ఆయన చదువుకున్న బహుశా నెల్లూరు స్కూలో, ఒంగోలు స్కూలో ఎక్కడ స్కూల్‌లో టీచర్లందరూ చేసేస్తే వాళ్ళంతా కళ్యాణ్ బాబు ఇలా ఉండేవాడు, ఇలా చదువుకునేవాడు, అది ఇది అని అన్నీ చెప్తూ వాళ్ళెంతో ఆనందపడ్డారు. మా టీచర్ ఇంత ఉన్నత స్థితికెళ్ళాడు. ప్రజలందరి గుండెల్లో నిలబడే స్థాయికి దిగాడు. తన నటనతో, తన నాయకత్వ పటిమతో జనాల్లో ఒక చైతన్యం రగిలించిన నాయకుడయ్యాడు. కథానాయకుడే కాదు, మాకు రాజకీయ నాయకుడు కాదు, ధీరోదాత్తమైన నాయకుడని చెప్పి ఆ టీచర్లంతా పొంగిపోయారు. మేము పాఠాలు చెప్పాం చిన్నప్పుడు. అంటే మా శిక్షణలో తయారయ్యాడు. అతని జీవితంలో, అతని క్యారెక్టర్ నిర్మాణంలో టీచర్లు చాలా పాత్ర వహిస్తారు. అది గుర్తించి వాళ్ళందరికీ ఆ రోజు సన్మానించిన రోజు ఈరోజు గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన ఏ విద్యను నేర్చుకున్నా కూడా ఆహ్, ఆ యొక్క గురువులకి అంతే ప్రాధాన్యత ఇవ్వడం మన భారతీయ సంస్కృతిలోనే గురువుకి గౌరవం ఇవ్వడం, గురువుకి పూజ చేయడం, గురు పూజ తదితర కార్యక్రమాలున్నాయి. గురువు మీద ఎన్నో స్తోత్రాలున్నాయి మనకి. అటువంటి వాళ్ళకి సనాతన ధర్మం ఏదో ఇప్పుడో అప్పుడో కాదు. ఆయన ప్రతి విద్య నేర్చుకున్న ప్రతి గురువుకి కూడా నేటికి కూడా ఆ ఉపాధ్యాయులకి ఆ ప్రత్యేక గౌరవం, ఆ మర్యాద ఇవ్వడం ఆయన రక్తంలోనే ఉంది అని అనుకోవచ్చనమాట. ఎందుకంటే ఆయన సంస్కృతికి పరిరక్షణకి, సంప్రదాయాల పరిరక్షణకి చేస్తూ గురువులకి అలా గౌరవించి ఎందుకంటే ఆయనకి కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్పిన వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ పెట్టే పరీక్షలు తట్టుకొని అవన్నీ వాళ్ళ దగ్గర కఠినతరమైనటువంటి శిక్షణ తీసుకొని వాళ్ళందరినీ కూడా గురువులుగా గౌరవించి, ఈరోజు గురువులే మా శిష్యుడు ఇంత గొప్పవాడయ్యాడా అని పొంగిపోయే స్థాయికి ఆయన ఈరోజు ఎదిగాడు. అలాగే గుర్తుంటే నటనలో ఆయనకి శిక్షణ ఇచ్చినటువంటి సత్యానంద్ మాస్టర్ గారిని అంటే వైజాగ్‌కు చెందిన సత్యానంద్ మాస్టర్ గారు ఆయనకు నటనకు సంబంధించి శిక్షణ ఇచ్చారు. నటనలో ఎన్నో మెళకువలు నేర్పున్నారు. అటువంటి సత్యానంద్ గారికి కూడా ఇతోధికంగా ఆయన 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 యొక్క ఆయన గౌరవం ఆయనకిచ్చి, నాకు నటన గురించి నాకు శిక్షణ ఇచ్చారు. నాకు నటన నేర్పారు అనేది ఆయన ఎన్నో విధాలుగా సత్కరించారు. ఆయనకి ఎన్నో విధాలుగా ఆయన జీవితంలో ఈయన సాయం చేశారు. గురువుగారికి తనకు తోచినట్టుగా శిష్యుడు సాయం చేశాడు. గురువునేదో చేశాడు, కాపాడాడు, రక్షించాడు అనకూడదు. గురువుకెప్పుడు శిష్యుడు మనం కూడా మా టీచర్ గారికి ఏదో చేసామని మనం మాట్లాడకూడదు. ఆయన కూడా ఎప్పుడు మాట్లాడలేం. మాకు నేర్పిన పాఠాలు నేర్పిన టీచర్లందరికీ కూడా ఆయన పాదాభివందనం చేసేంత సంస్కారం ఉన్నటువంటి ఇప్పుడు డిప్యూటీ సీఎం మంత్రి అయినప్పటికీ కూడా ఆ సంస్కారాన్ని మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన నియోజకవర్గం పిఠాపురంలో గురు పూజా దినోత్సవం సందర్భంగా, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5 మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకుంటాం కదా! ఆ పిఠాపురంలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరికీ ఆడ టీచర్లు లేరు, మగ టీచర్లు లేదు. అలాగే జూనియర్ కళాశాల లెక్చరర్ అధ్యాపకులందరికీ కూడా సుమారు 2000 మందికి నియోజకవర్గంలో పిఠాపురం, కొత్తపల్లి అలాగే గొల్లప్రోలు అనే 2000 మందిని టీచర్లకి ఆయన సన్మానించుకున్నారు. ఎలాగంటే గురువుకి బట్టలు పెట్టి సన్మానం చేస్తూ ఉంటాం మామూలుగా. శాలువా కప్పి అలాగ ఈ ఆడ టీచర్లకి అంటే ఆడ ఉపాధ్యాయులకి, స్త్రీలకి ఆయన
చీరలు పంపించి, అలాగే ఉపాధ్యాయులకి మగవాళ్ళకి ప్యాంట్లు, షర్టు, బట్టలు పెట్టించి, దానికి ఒక విధానంగా వాళ్ళ టీమ్ ద్వారా వాళ్ళందరికీ అందజేశారన్నమాట. ఈరోజు అద్భుతమైన దినం. ఇది చూస్తే చాలామంది అంటే ఈ నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, ప్రభుత్వ ప్రతినిధులుగా ఎన్నుకునే వాళ్ళంతా ఈ పవన్ కళ్యాణ్ కోపడతారనేటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇటువంటివి ఎప్పుడు చేసి ఎరగరు. తప్పు పట్టట్లే గాని వాళ్ళకి ఇటువంటి ఆలోచన రాలే. ఈయన చూస్తే మిగిలిన వాళ్ళు కూడా కంపేర్ చేసుకుంటారు ఎందుకంటే నిధులు చాలా మందికుంటాయి. ప్రభుత్వం ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కానీ వాళ్ళు విధులే నిర్వహించలేరు. చాలా చిన్న విషయం. వాళ్ళందరికీ ఉపాధ్యాయులు ఉన్నారో లేరో కూడా గుర్తుందో లేదో కూడా తెలీదు. కానీ ప్రతి చిన్న విషయాన్ని ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి చూసుకుంటూనే ఒక ఎమ్మెల్యేగా ఒక భారతీయ స్థాయిలో ఒక మోడల్‌గా ఆయన ఎదుగుతున్నారు. ఒక ఐకాన్‌గా ఎదుగుతున్నారని నాకు అనిపిస్తోంది. ప్రతి చిన్న విషయం కాదు. నియోజకవర్గంలో ఇప్పుడు ఇది చేయకపోతే ఏమిటి? కాదు. మనందరికీ పాఠాలు నేర్పించే ఉపాధ్యాయుల్ని మనం ఎలా గౌరవించుకోవాలి. చాలా చోట్ల ఉపాధ్యాయుల్ని కాలర్ పట్టుకుని ఏడిపించడం, చీరలాగి ఏడిపించడం అలాంటి శిష్యులు వచ్చేస్తున్నారు. గౌరవం తగ్గుతున్న రోజుల్లో లేదు. ఉపాధ్యాయులంటే భావిత భావి భారత విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్న ఒక వాళ్ళు గురువులు వాళ్ళు. సాక్షాత్తు దేవుళ్ళు. మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుతున్న దేవుళ్ళు అని అందరికీ ఉపాధ్యాయులకు విలువ తెలియజెప్పడం కోసం కూడా ఇలా చేశారని అనుకోవచ్చు. నియోజకవర్గ అభివృద్ధి ఇందులో ఏముంది? ఇప్పుడు మనం మాట్లాడితే ఈ 2000 మంది ఉపాధ్యాయులు నెక్స్ట్ ఎలక్షన్‌కి ఏమైనా ఓటు బ్యాంక్‌గా ఉపయోగపడతారా? లేదు కదా! వాళ్ళు నిస్వార్థంగా ఒక భారతదేశం గర్వించదగ్గ యువకుల్ని తయారు చేస్తారు. అటువంటి వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు. క్లాస్‌కి వెళ్తే పాఠం చెప్పి వాళ్ళు బాగా చదువుకుంటూ ఉంటే ఆనందపడేవాళ్ళు. తన శిష్యులు అభివృద్ధిలోకొస్తే ఆనందపడేవాళ్ళే ఉపాధ్యాయులు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులుగా మనందరికీ కూడా ఒకళ్ళు లేక ఇద్దరు పిల్లలుంటారు. అదే ఈ టీచర్‌లకి ప్రతి సంవత్సరం వందలాది సంఖ్యలో పిల్లలుంటారు వాళ్ళకి. వాళ్ళు చూడండి ఎంత గొప్ప విషయం ఉపాధ్యాయ వృత్తిలో ఎవరికైనా సరే ఒకళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు మామూలుగా ఇప్పుడున్న రోజుల్లో. కానీ ఆ పాఠశాలలో పాఠాలు చెప్తున్న వాళ్ళు ఉంటారే 4 సెక్షన్‌లు చెప్తారు. 4 50 200 మంది ఉంటే 200 మంది వాళ్ళ పిల్లలుగానే భావిస్తారు. వాళ్ళందరూ అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తారు. అది కూడా ఏంటి ఒక సంవత్సరానికి వాళ్ళ జీవితకాలం 30 సంవత్సరాలంటే 30 ఇంటూ 200 సుమారు 6,000 నుంచి 10,000 మంది విద్యార్థులకు విద్యా బోధన కాకుండా వాళ్ళ వినయం నేర్పుతారు, వివేకం నేర్పుతారు. అటువంటి ఉపాధ్యాయుల్ని మనం ఏమిచ్చి సత్కరించగలం? దానికి మన పవన్ కళ్యాణ్ గారు ఒక మార్గం చూపించారు. ప్రతి ఒక్కరికి. ఆయనకు ఆ ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గంలో ఉపాధ్యాయులందరినీ కూడా ఇలా సత్కరించుకోవాలి. వాళ్ళని గౌరవించుకుంటుంటే మనకు మనం గౌరవించుకున్నట్టే ఉపాధ్యాయుల్ని. వాళ్ళు అలాంటి ఉపాధ్యాయులు బావుంటే అద్భుతమైనటువంటి భారతదేశం తయారవుతుంది. అద్భుతమైనటువంటి భారతీయ యువత ముందుకొస్తుంది. తరతరాలు కూడా మనం ఆ సంస్కారంతో కూడిన సనాతన ధర్మంలో భాగమే సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయం. అటువంటి సనాతన ధర్మంలో భాగమే ఆ గురువుని గౌరవించడం. అవతార పురుషులైనటువంటి రామచంద్రుడు కూడా వశిష్ఠుడిని, విశ్వామిత్రుడిని వాళ్ళకి శుశ్రూష చేసి విద్యలు అభ్యసించారు. అలాగే శ్రీకృష్ణ బలరాములు సందీప మహాముని దగ్గర విద్య నేర్చుకున్నారు శుశ్రూష చేసి. కాబట్టి అటువంటి అవతార పురుషులు శ్రీరామచంద్రుడు, కృష్ణుడే మనకి దారి చూపించారు. ఈ రోజున భారతదేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి పవన్ కళ్యాణ్ గారు నిజంగా మిగిలిన వాళ్ళంతా ఇటువంటివన్నీ చేసి ఇలా తయారయ్యేటేంటి మనకి పవన్ కళ్యాణ్, మనల్ని ఆయనతో పోల్చి మనల్ని తిడతారు అనుకుంటారేమో గానీ అందరూ మారాలి. అందరూ ఇది కూడా సామాజిక బాధ్యతే. మన తల్లిదండ్రులు మనం గౌరవించుకోవడం, వాళ్ళ మంచి చెడులు చూడడం ఎలాగో మన ఉపాధ్యాయులను కూడా మనం గౌరవించుకుని, మన ఉన్నతికి వాళ్ళు కారణం అయ్యారు అని చెప్పి ఉపాధ్యాయులను సత్కరించుకోవాలి, సన్మానించుకోవాలనే ఒక కొత్త సంస్కృతికి ఆ గౌరవం ఇవ్వాలనేది పాత విషయమైనప్పటికీ, ఈ సంస్కృతి మటుకు ఇప్పటిదాకా మనం ఎక్కడా చూడలేదు. ఇంతకుముందు కూడా చూస్తే మనకి ఎన్నో వైద్య సేవలు అహర్నిశలో అందించిన నర్సులకు ఒక సందర్భంలో వాళ్ళందరికీ గుర్తించి పిఠాపురం సంబంధించి వాళ్ళందరినీ గౌరవించుకున్నారాయన. అదే రకంగా మనం ఎన్నో ఇంటికి ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటే ఆ ఎలక్ట్రిక్ కార్మికులందరికీ కూడా వాళ్ళు ఒకళ్ళెవరో ప్రాణం పోయింది షాక్ కొట్టి అని చెప్పి వాళ్ళందరికీ సేఫ్టీ కిట్స్ అంటే ఒక మైన్యూట్ కేర్ తీసుకున్నటువంటి ఒక ఎమ్మెల్యే రేపు పొద్దున పిఠాపురం అంతా కూడా ముక్తకంఠంతో మా ఎమ్మెల్యే ఇప్పటికే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని రాసుకున్నారు కదా లేదు మా పిఠాపురం ఎమ్మెల్యే మాకు గర్వకారణం మాకు ఆయన ఉండడం మా అదృష్టం అనే స్థితికి ఆయన వెళ్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా ఈయన చూసి తప్పకుండా నేర్చుకుంటారు. చెప్పగా ఏదైనా మారుతుందంటారే అలాగే అందరిలో కూడా ఒక మానవత్వపు విలువలు పెరిగే ఇదేంటంటే ఉపాధ్యాయుల్ని మనం గౌరవించుకోవడం అనేది చాలా ఉన్నత విలువలు పెరుగుతాయి ఈ విషయంలో చెప్పచ్చు. ఖచ్చితంగా. ఆ ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ ముఖంలో ఆనందం. ఎందుకంటే థ్యాంక్లెస్ జాబ్ వాళ్ళకి.
చదువుకుని పాస్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఆ గురువు మొఖం ఎప్పుడు చూస్తారో మనకు తెలీదు. చదువుకున్నంత సేపు మా టీచర్ గారు మమ్మల్ని తిట్టారు, కొట్టారని ఆ టీచర్ గారి మీద ఏదో ఉంటాం. కానీ ఒక్కసారి మనం ఉన్నత స్థాయికెళ్ళిపోయినాక వెనక్కి వెళ్లి మన స్కూల్‌లో చిన్నప్పుడు పాఠాలు చెప్పే మాస్టర్‌లు ఎవరో, కాలేజీలో చెప్పిన అధ్యాపకులు ఎవరో మనం చూడం ధర్మంగా. కానీ మనం అందరం చూడాలి. మన అభివృద్ధిలో మన అభివృద్ధిలో మనకి భాగస్వాములు వాళ్ళు. మన జీవితంలో భాగస్వాములు. మనకి విద్య అలాగే మన జీవిత అభివృద్ధిలో, మన గ్రోత్‌లో వాళ్ళు భాగస్వాములు కాబట్టి ఉపాధ్యాయులను గౌరవించుకోవడం అంటే మనం గౌరవించడం. పవన్ కళ్యాణ్ గారు ఈ దీనితో ఆయన మరోసారి ఆయన యొక్క వ్యక్తిత్వం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక నాయకుడు ఇందులో ఇవన్నీ లెక్కలేం లేవు. ఇవేవో రాజకీయ ఇదేదో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఏం లేదు. మనం టీచర్‌లకి గౌరవించుకోవాలి. మా పిఠాపురం నియోజకవర్గంలో నాకున్న పరిధిలో 2000 మందిని చేస్తున్నా అని చెప్పి ఆయన టీమ్ ద్వారా అందరికీ ముందుగానే ఒకరోజు ముందుగానే వాళ్ళకి ఉపాధ్యాయ దినోత్సవం వచ్చింది. ఒకరోజు ముందుగానే ఒక ఆనందం వాళ్ళ ఉపాధ్యాయుల పిఠాపురంలో ప్రైవేటు, పబ్లిక్కు అదే గవర్నమెంటు టీచర్లందరికీ అలాగే పనిచేసే 2000 మంది ఆ పిఠాపురం నియోజకవర్గంలో ఆనందపడ్డారు. కళ్యాణ్ బాబుని ఆయన టీచర్లందరూ మనస్ఫూర్తిగా ఆయనకి పాఠాలు చెప్పిన టీచర్లు ఒకానొక సందర్భంలో ఆయన దీవించి ఇతను గొప్పవాడవ్వాలి మా మా శిష్యుడు అని చెప్పుకున్నట్టుగా ఇప్పుడు ఈ 2000 మంది శిష్యులు అలాగే ఈ ఈ విధానం చూసి ఇలాగే ఈ మాధ్యమాల్లో మిగిలిన ఉపాధ్యాయులు మా అందరికీ గౌరవం ఇచ్చాడు ఈయన మహానుభావుడు. మా దగ్గరికొచ్చి మాకు బట్టలే పెట్టక్కర్లే. ఉపాధ్యాయ వృత్తికే మాకు ఇప్పటిదాకా గౌరవం ఉంది. కించిత్తు అసంతృప్తి ఉండేది. ఏమిట్రా మా ఉపాధ్యాయ వృత్తి ఎందుకు చేపట్టామని. కానీ కళ్యాణ్ బాబు లాంటి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వచ్చాక ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేల వల్ల ఇంతమందిని గౌరవించారంటే మనందరినీ ఉపాధ్యాయుల అందరి ముఖాల్లో కూడా ఆనందం వెల్లివేసింది. నిజంగా ఉపాధ్యాయులను గౌరవించే విషయంలో హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారన్నమాట. నిజంగా ఇదేమి రాజకీయ ఎత్తుగడ కాదు, ఇంకోటి కాదు. మనకి జీవితంలో మన అభివృద్ధిని ఇందాక చెప్పాను మళ్ళా చెప్తున్నాను. ఎంతో అభివృద్ధికి, ప్రోత్సాహానికి అమ్మానాన్నలు చెప్పేది కొంతే. ఎందుకంటే అమ్మానాన్నల దగ్గర ఉండే టైం కన్నా స్కూళ్ళల్లో, బడిలో టీచర్ల దగ్గర ఉండే సమయమే విద్యార్థికి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ జీవితంలో చదువుకున్నంత కాలం. అంటే తల్లిదండ్రులతో కన్నా, కుటుంబ సభ్యులతో కన్నా టీచర్లతోనే మన జీవితంలో ఎక్కువ కాలం విద్యార్థి గడుపుతుంది. అటువంటి విద్యార్థికి అతని వ్యక్తిత్వానికి, అతనికి యొక్క అభివృద్ధికి నిత్యం కాంక్షించి విద్యార్థుల అభివృద్ధి కాంక్షిస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ వాళ్ళ కోసం ఎంతో త్యాగం చేసే ఉపాధ్యాయులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ పవన్ కళ్యాణ్ గారు చేసిన పని నా భూతో నా భవిష్యత్తు ఇంతకుముందు నేను చూడలేదు. ఇంతకుముందు తర్వాత చూస్తామని కూడా నమ్మకం లేదు. చూడొచ్చేమో ఎందుకంటే ఈయన చూపించిన మార్గంలో కొంతమంది నడిచి వాళ్ళ ఉపాధ్యాయుల్ని వాళ్ళ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కానీ అలాగే పారిశ్రామికవేత్తలు గాని, వాళ్ళ స్కూలుకి వెళ్ళి మళ్ళా ఒక కొత్త సంస్కృతిలో ఈ ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 నాడన గౌరవించుకుంటారని మనం ఆశిద్దాం. పవన్ కళ్యాణ్ గారు మీరు చూపిన మార్గం అద్భుతం. ఇంకా మరెప్పుడూ మనం చూడం. మీరు ఇటువంటివి చేసి మా అందరికీ ఒక మార్గదర్శనంగా నిలుస్తున్నందుకు మీకు ఇటువంటి సంస్కారం మీ నుండి నేర్చుకున్నాం కాబట్టి, మీరు కూడా గురువే మాకు. మీకు కూడా మా ధన్యవాదాలు ఈ గురు పూజా దినోత్సవం తెలియజేస్తూ సెలవు.